ప్లాన్ వేస్తున్నావు ఇక్కడి ఇగో ఆహా ఆ మొక్కను చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారి చెప్పు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చూస్తురా డేంజర్ ప్రాంక్ అయితే చేద్దాం. రోజైతే ఈ టైం కాదు ఇడికి వస్తాడు ఖచ్చితంగా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈడ దయాలు ఉన్నాయని చెప్పి నమ్ముతారు, కాకపోతే మనం దాన్ని నిజం చేసి చూపెడదాం. వాడు ఎందుకైతే ఈరోజు అయితే ఫోన్ మాట్లాడడానికి వచ్చాడు, ఖచ్చితంగా ఇడికి వస్తాడు. చూడొచ్చు మీరు, ఒక్కో లేడీ టైం లీడా పొట్టుబొడి చేద్దాం మనం అయితే. సో వాడు వచ్చాకనైతే వెయిట్ చేద్దాం. చలో. A few moments later. సో చల్ రైట్ గైస్, వానికి అయితే ఫోన్ చేద్దాం మనం, అమీర్ ఖాన్కి అయితే. వాడు ఏడుండో అడుగుదాం. ఏమనుంటారేంది నీ దాంట్లో? ఇంకో పోయిందిరా ఫోన్. వేరే కాల్లో మారుతుండంట, మళ్ళీ చేద్దాం. ఎక్కడ ఫోన్ రాయిద్దా? మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీ. ఫోన్ లేపుతాడు గాయస్, మళ్ళీ సమయంలో అందుబాటులో లేదు. ఈ టైం లేడు. आपके द्वारा डायल किया गया नंबर. ఏం రా అడుగుతున్నారు, మీరు వేచి ఉండండి. హలో, ఏడున్నోరా? ఒకటి పని ఏడున్నావు? బయట చెప్పు. బయట అంటే ఏడున్నోరా? కరెక్ట్ మన కచిరికాడికి వెళ్ళి మల్లన్న గుడి కాడికి పోతున్నా. అవునా, సరే సరే మాట్లాడుకుని. ఎందుకు ఏమైంది చెప్పు. ఏం కాదు, ఇంటికాడ ఉన్నా. ఇంటికాడికి వస్తామో అని ఫోన్ చేసిన. నీ ఫోన్ ఏమైంది మరి? ఈ ఫోన్ లెక్క భర్తన ఫోన్ లెక్క ఫోన్ చేస్తున్నావు. ఆడ దగ్గర పని పైన దగ్గరకు ఆడు వచ్చిండు, నా దగ్గరికి. డెకరేషన్ ఉండే రేపు, అట్లా వచ్చిన్నాడు. సరే సరే ఫోన్ చేస్తా. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. సో గాయస్ ఆడైతే ఇక్కడికి వస్తున్నట్ట. కెమెరాని అయితే దాపెడదాం మనం. వీనిట దాపెట్టాలి. అరే వీడు కూర్చోరు. అరే రారా ఇడికి. అరే చూసుకున్నావుగా, లేం లేవుగా. ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉందా? తిన్నావా మరి? ఏం చేస్తాం మళ్ళా? అటు పోకురా, చికెట్లు ఏమన్నా ఉంటాయి. అట్రా, ఏం చేస్తున్నావు మళ్ళా? అంతేనా? ఏం లే, అట్లా అని ఏం లేదు, కొంచెం టైం పడుతుంది అంతే. ఏం చేస్తాం మళ్ళా? ఏదో ఒకటి చేసుకోవాలి కదా. కాదే, నేను అసలు రాకపోతుండే, కానీ నాకు ఏదో టైంపాస్ కాక రోడ్ల మీద ఏం కూర్చోాలి అనిపిస్తుందిరా. ఏముందిరా? ఏం లేదురా. ఆగే ఒక్క నిమిషం. ఏమైంది?
ఏమైందంటే ఏం కనిపిస్తుందిరా? ఏముంది బే, నువ్వు గమ్మొచ్చున్నావు. కుసో ఏం లేదు. హలో చెప్పు, ఏమైందిరా? చల్ కుసోరా, కుసోదా, కుసోరా బాయ్, పోదాం కానీ. చెప్పు. మమ్మీ మమ్మీ, అరే ఏం లేదు అన్నా, అన్నా, అరే అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూ 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 మమ్మీ, అరే మమ్మీ, అరే కాలు ఉంది, కాలు ఉంది. అరే అన్నా, ఏందన్నా ఇది? ఏందన్నా ఇది? హార్ట్ బీట్ చూడు అన్నా. ఏందన్నా ఇది? అన్నా నువ్వేందన్నా గీరాత్రి గీ టైంలో ఒక్కుంది? మన అక్షయ్ భాయ్ కంటెంట్ ఏదామన్నట్టు కొత్తది రివెంజ్ ప్రాంక్ అంట. ఏడున్నాయనా? ఓ కెమెరామన్ అక్కడ ఉండి చెట్టాల ఏడుండ్రా, చెట్టాలు ఇగో ఇగో ఇక్కడ లైట్లు కనిపిస్తలేదు. ఇగో నీ అమ్మ భయపడ్డా అసలు. అరే మీరు నా ఏందన్నా చెట్లలో పెట్టినావు, ఆయన కనిపిస్తుంది. అగో ఫస్ట్ మీరు చూసి అసలు నా ఫోన్ వలిగిందన్న. ఇగో 2 ఫోన్లు ఇవ్వాలని తీసిన, తీయక ఏడున్నాయి. అక్షయ్ ఉండ కెమెరా ఇంకా. ఏ కెమెరామ్యాన్ ఎవరు? అక్షయ్ ఉండ దాదా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. అన్న ఇట్లాంటి ప్రాంక్ లా అన్న, మన ఛానల్ అనే ఫస్ట్ ప్రాంక్ అన్న ఇది. వాటర్ పోసిరంట ఆయన మీద. అవును పోసినాం. మొన్న అంటే కొత్త వచ్చిరని కొత్త వీడియో, కొత్త ప్లాన్లు వేస్తున్నావు. ఇక్కడి ఇగో ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. గింతనా? ఇగో గిట్లనా? అన్నా నిజంగా చెప్తున్నా అన్న, పిచ్చిపోయినా. భయపడ్డావారా? చెప్పు, రియాక్షన్ చెప్పు. నువ్వు చెప్పు. అరే హైలైట్ అని తెలుసా? అసలు నేను డైలీ టైం కిటికి వస్తా గాయస్. ఇది చూసిండు, మోకా చూసి ఏం చేసిన డొక్క కొట్టిండు. ఈయన అయితే మరి ఘోరం పౌడర్ గిటర్ వేసి చూపి పౌడర్ డబ్బా వాళ్ళు చెప్తుంది. ఇగో చూడరు గాయస్, మొత్తం డేంజర్ చేసిండు నన్ను. గిట్లనా? అగో గీ రాత్రి ఇగో గీ టైంలో ఎవ్వలేడు. ఇగో చుట్టుముట్టు ఎవ్వలేడు ఈ టైంలో. అంటే ఏంటంటే ఒక చిన్న పుకార్ అవుతుంది, దయం తిరుగుతుందని. ఆ పుకార్ని నిజం చేసిరు. చూడు సింగారమ్మ ఎవరన్నా వీడియో చూస్తే ఇగో ఈయననే డయమిడా. చలో నన్ను అయితే భయపడిచ్చిండు, చూపిస్తాను ఇగో. సో చల్ రైట్ గాయ్స్, మళ్ళా వీడియోతో మళ్ళా కలుద్దాం, మళ్ళానైతే చేద్దాం. చెప్పు దయ్యం. నెక్స్ట్ గాయ్స్, నెక్స్ట్ భరత్ అన్న అయితే ఇచ్చిపెట్ట చూడు, ఫిక్స్ చేసుకో. రైట్ గాయ్స్, మళ్ళా కలుద్దాం ఇంకో ప్రాంక్ తోటి. మళ్ళా మీరు పైన చేద్దాం, ఎందుకంటే వాటర్ ప్రాంక్ చేసి సుల్యాన్ని బయటికి పోయి ఉంటే సరితోడు పోయిన ఆ రోజు నైట్ ఇట్లా బయటికి. సరే మళ్ళా నెక్స్ట్. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనం ఈ నీటిలో బయటిచ్చినాం, అదైతే మీకు షార్ట్ వీడియో చేస్తా చూడు. తర్వాతనే ఈయన పైనకి వచ్చింది అది ప్రాంక్. నువ్వు చెప్పవా, ఫోన్ చేయవా, నాకు మెసేజ్ చేయవా? వీళ్ళు ఎట్లా వస్తారో నాకు తెలియదు, బుద్ధాలో భయమైంది నాకైతే. ఈయన మెసేజ్ చేసినా ఇప్పుడు రివర్స్ చేస్తుండే దాన్ని. సో భరతనా బాయ్ చెప్పు. బాయ్. రైట్.